ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అతిథి దేవోభవ. శక్తి పీఠాలు అత్యంత మహిమగలవని, జీవితంలో ఒక్కసారైనా శక్తి పీఠాలను దర్శించుకోవాలని ఆరాటపడతారు. మరి అసలు శక్తిపీఠం అంటే ఏమిటి? హిందూ పురాణాల ప్రకారం ఎన్ని శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథలు, ఆచారాల ప్రకారం ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలను శక్తిపీఠాలు అంటారు. ఈ శక్తిపీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో అనేక లెక్కలు ఉన్నాయి. కొందరు 18 అని, మరికొందరు 51 అని, 52 అని, ఇంకొందరు 108 అని చెబుతూ ఉంటారు. అయితే 18 శక్తిపీఠాలను మాత్రం ప్రధానమైన అష్టాదశ శక్తిపీఠాలుగా పేర్కొన్నారు. పురాణాల కథనం ప్రకారం సుదర్శన చక్రంతో ముక్కలైన పార్వతీ అమ్మవారి శరీర భాగాల్లో ఏ భాగం ఎక్కడ పడిందో, ఏవి శక్తిపీఠాలుగా అవతరించాయో, అష్టాదశ శక్తిపీఠాలు అసలు వాటి కథ ఏమిటో, ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ఒకప్పుడు పార్వతీదేవి తండ్రి దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు. కానీ కూతురిని, అల్లుడిని పిలవలేదు. ఎందుకంటే కూతురు సతీదేవి తండ్రి మాటకు విరుద్ధంగా శివుణ్ణి పెళ్లాడింది. ఈ కారణంతో కూతురిని పిలవనప్పటికీ పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలా ఏమిటి అని సతీదేవి శివుడు వారించినా వినకుండా ప్రమద గణాలను వెంటబెట్టుకుని యాగానికి వెళ్ళింది. కానీ అక్కడ తీరని అవమానానికి గురవుతుంది. ముఖ్యంగా శివనిందను సహించలేక ఆమె అక్కడే యోగాగ్నిలో సజీవ దహనానికి పాల్పడుతుంది. అది తెలిసి ఆగ్రహించిన శివుడు తన గణాలతో దక్షుని యాగశాలను ధ్వంసం చేస్తాడు. అయితే సతీ వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండి తన కార్యక్రమాలన్నింటినీ మానివేస్తాడు. దాంతో ముల్లోకాలు స్తంభించడంతో దేవతలు విష్ణువుతో మొరపెట్టుకుంటారు. దేవతల ప్రార్థనలు మన్నించిన విష్ణువు శివునికి సతీ వియోగము నుంచి విముక్తుణ్ణి చేసేందుకు సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండాలుగా చేసి శివుణ్ణి కార్యోన్ముక్తుణ్ణి చేస్తాడు. ఇలా ముక్కలైన సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలను శక్తిపీఠాలుగా, భక్తులకు ఆరాధనా స్థలాలుగా మారాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ప్రతి శక్తిపీఠంలోనూ దాక్షాయిని మాతకు తోడుగా భైరవుడు అంటే శివుడు తోడుగా దర్శనమిస్తాడు. మొట్టమొదటి శక్తిపీఠం శాంకరీదేవి శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారి గజ్జభాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ శక్తిపీఠం ప్రస్తుతం శ్రీలంకలోని ట్రింకోమలైలో ఒక కొండపై ఉంది. ఇక్కడ ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదని చెబుతారు. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రక ఆధారాల ప్రకారం తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఒక స్తంభం మాత్రమే మనకి శక్తిపీఠంగా దర్శనమిస్తుంది. రెండవది కామాక్షి అమ్మన్ ఆలయం. ఇది తమిళనాడు కాంచీపురంలో ఉంది. ఇక్కడ సతీదేవి వీపు భాగం పడినట్టుగా చెబుతారు. ఇక్కడ అమ్మవారు కామాక్షిదేవిగా కొలువై ఉన్నారు. పాశాంకుశాలు, చెరుకుగడ, భుజంపై చిలుకతో పద్మాసన స్థితిలో కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరి సంపదలు కలుగుతాయని ప్రతీతి. మూడవ శక్తిపీఠం శృంఖలా దేవత శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారి ఉదర భాగం పడిన చోటు. ఈ క్షేత్రం పశ్చిమ బెంగాల్లో ఉన్న పాండువాలో కొలువయ్యుంది. పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు, మినారు కనిపిస్తాయి. పురాతత్వ శాస్త్రవేత్తల ఆధీనంలో ఉన్న ఈ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ మేళతాళ పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందువులు, ముస్లింలు కలిసి పాల్గొనడం మరో విశేషం. చాముండీదేవి శక్తిపీఠం. ఇది 4వ శక్తిపీఠం. హరుని రుద్రతాండవంలో అమ్మవారి కురులు ఊడి ప్రస్తుత మైసూర్ ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థల పురాణం. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుణ్ణి సంహరించడానికి సతీదేవి శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవి భాగవతం చెబుతోంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణ విగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది. 5వ శక్తిపీఠం జోగులాంబ క్షేత్రం. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు దవడ భాగం పడినట్టు చెప్పే చోటు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటి గుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్ర స్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకు
ఈ ఏర్పాటు చేశామని చెబుతారు స్థానికులు. ఆ తల్లి సమక్షంలో సప్త మాతృకలు, సరస్వతీదేవి, వీరభద్రుల విగ్రహాలు దర్శనమిస్తాయి. మరి 6వ శక్తిపీఠం భ్రమరాంబికా శక్తిపీఠం. ఇది శ్రీశైల క్షేత్రంలో కొలువై ఉంది. ఈ ప్రాంతంలో సతీదేవి మెడభాగం పడిందని చెబుతారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుణ్ణి అంతమొందించిన తరువాత భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జున స్వామి గుడి వెనుక భాగంలో అమ్మవారు కొలువయ్యుందని స్థల పురాణం. శంకరాచార్యుల వారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి భ్రమరాంబాష్టక సౌందర్యలహరి కూడా రచించారని చెబుతారు. 7వ శక్తిపీఠం కోల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం. రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి అంబాబాయిగా కోల్హాపూర్ క్షేత్రంలో కొలువయ్యుందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. కోల్హాపూర్ వాసులు ఈ అమ్మవారిని భవానీమాతగాను, కరవీరవాసినిగాను కొలుస్తారు. కోల్హాపూరి మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన 5 పడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడడానికి 2 కన్నులు సరిపోవంటారు భక్తులు. మహాప్రళయ కాలంలో కూడా లక్ష్మీదేవి ఈ క్షేత్రాన్ని వీడదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే కోల్హాపూర్ అమ్మవారు అవిముక్త క్షేత్రంగా అభివర్ణిస్తారు. 8వ శక్తిపీఠం ఏకవీరాదేవి. మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలో మాహోర్ క్షేత్రంలో వెలిసిన తల్లి ఏకవీరాదేవి. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని చెబుతారు. దక్షయజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి ఎడమ చేయి ఇక్కడ పడి ఏకవీరాదేవిగా భక్తుల పూజలందుకుంటోందని చెబుతారు. ఇది మాహోర్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్ద పెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరాదేవిగా భక్తులు, స్థానికులు కొలుస్తారు. 9వ శక్తిపీఠం మహాకాళి శక్తిపీఠం. సప్తమోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయిని నగరంలో సతీదేవి పైపెదవి పడిందని దేవి భాగవతం చెబుతోంది. ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి. ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై కనిపిస్తుంది. పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసునితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట. బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల మీద చెందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధ భూమిలో నిలిచి తన పొడవైన నాలుకను చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థల పురాణం. స్థానికులు ఈ దేవిని గ్రహకాళిగా కొలుస్తారు. కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ అమ్మవారేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 10వ శక్తిపీఠం పురుహూతిక శక్తిపీఠం. పురాణ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం. పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయిని పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధి. ఇక్కడ అమ్మవారు పురుహూతికగా, హూంకారినిగా భక్తులతో పూజలందుకుంటోంది. 11వ శక్తిపీఠం గిరిజాదేవి శక్తిపీఠం. ఒరిస్సాలోని బాజ్పూర్ జిల్లాలో కొలువైన అమ్మవారు గిరిజాదేవి. ఇక్కడ అమ్మవారి నాభి భాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనే పేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు. స్వర్ణాలంకృతయై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివి తీరదంటారు భక్తులు. 12వ శక్తిపీఠం మాణిక్యాంబ శక్తిపీఠం. సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామ క్షేత్రం కూడా. సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి రాజ్యంలోని దక్షిణ భాగమే ఈ ప్రాంతమని, ఆ చక్రవర్తి కొన్నాళ్లు ఇక్కడ నివసించారని స్థల పురాణం. ఒకసారి వ్యాస మహర్షి కాశీకి వెళితే శివుడు ఆయన్ని పరీక్షించదలచి తిండి దొరకకుండా చేశాడట. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై
ఆయనకు ఆయన పరివారానికి అన్నం పెట్టిందట. శివుడు మాత్రం వ్యాసునిపై కోపంతో ఆయన్ను కాశీ విడిచిపెట్టి వెళ్ళమన్నాడని, అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుణ్ణి ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందని పురాణ కథనం చెబుతోంది. 13వ శక్తిపీఠం కామాఖ్యాదేవి శక్తిపీఠం. అసోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వత శిఖరంపై సతీదేవి యోని భాగం పడిందని అంటారు. అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారని స్థల పురాణం. అందుకు నిదర్శనంగా ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోని భాగాన్ని తలపించే రాతి నిర్మాణం కనిపిస్తుంది. స్వర్ణకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు ఊటలా స్రవిస్తూ ఉంటుంది. ఏటా వేసవి కాలంలో 3 రోజుల పాటు ఆ నీరు ఎరుపు రంగులో ఉంటుంది. ఈ సమయం దేవికి ఋతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు. ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తూ ఉంటారు. 14వ శక్తిపీఠం మాధవేశ్వరీ దేవి శక్తిపీఠం. అలహాబాదులో ఉన్న ప్రయాగలో అమ్మవారి కుడి చేతి 4 వేళ్లు పడినట్టు చెబుతారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం కనిపించదు. 4 దిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రమే ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచి తృప్తి పడతారు. తాము తెచ్చే కానుకలను ఊయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని ఆలోపీదేవిగా పిలుస్తారు. 15వ శక్తిపీఠం శారదాపీఠం. కాశ్మీర్లోని నేటి ముజాఫరాబాద్కు ఇంచుమించు 150 కిలోమీటర్ల దూరంలో ఉండే శక్తిపీఠంలో అమ్మవారి కుడి చేయి పడిందని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ కనిపించవు. ఒకప్పుడు శంకరాచార్యుల వారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకర విజయకావ్యం ద్వారా తెలుస్తోంది. 16వ శక్తిపీఠం వైష్ణవీదేవి కొలువైన జ్వాలాముఖి శక్తిపీఠం. ఇది హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా ప్రాంతంలో కొలువైన అమ్మవారు. ఇక్కడ అమ్మవారి నాలుక భాగం పడిందని చెబుతారు. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం కనిపించదు. భూమిలోంచి వచ్చే సహజ వాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు. ఆ జ్వాలల అవమానం భారానికి గురైన సతీదేవి ఆగ్రహానికి, శక్తికి ఈ జ్వాలాముఖి శక్తిపీఠం సంకేతమని విశ్వసిస్తారు భక్తులు. 17వ శక్తిపీఠం మంగళగౌరి శక్తిపీఠం. బీహార్ రాష్ట్రంలో కొలువైన క్షేత్రం మంగళగౌరి ఆలయం. ఇక్కడే సతీదేవి శరీర భాగాల్లో స్తనాలు పడినట్టు చెప్పే ప్రదేశం. స్థల పురాణానికి తగ్గట్టుగానే భక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మంగళగౌరిగా పూజిస్తారు భక్తులు. దుర్గామాత దశావతారాలలో ఒక రూపం మంగళగౌరి. 18వ శక్తిపీఠం కాశీలో కొలువైన విశాలాక్షి ఆలయం. సతీదేవి మణికర్ణిక చెవికుండలం కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందని, అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందని చెబుతారు. కాశీ విశాలాక్షి ఆలయంలో 2 విగ్రహాలు కనిపిస్తాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్ళు పెద్దవిగా చేసి ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి. మరి ఇటువంటి మహత్తర శక్తిపీఠాలను దర్శించుకోవాలనుకునేవారు తప్పక ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ను సంప్రదించండి. అతి తక్కువ ధరలలో రూపొందించిన అనేక టూర్ ప్యాకేజీలను ఎన్నుకొని అష్టాదశ శక్తిపీఠాల దర్శన భాగ్యాన్ని పొందండి.